ज्ञानयोगं ज्ञानयोगं व्यासपीठं बहुवेदशास्त्रं बोधामृतहित श्रीमन्नारायणं शिवगौरी सम्भाषित सकलपुराणम् अष्टाक्षरि पञ्चाक्षरि मन्त्रावरणम् अखिल देवता संस्तुति पारायणम् जय मंगलकरमी प्रवचन श्रवणम् अनुदिनमु शुभमु सुखमु जीवन गमनं देवरागं ज्ञानयोगं आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जय श्रीमन्नारायण। प्रिय भगवद्बंधुलारा, మనలో రకరకాల సంశయాలు, మనం ఏర్పరచుకున్న లక్ష్యం వైపు మనం సాగడానికి మధ్య మధ్యలో వెనక్కి లాగే ఫ్యాక్టర్స్ అవుతుంటాయి, అవరోధాలు కలిగిస్తుంటాయి. చేద్దామని ముందుకు బయలుదేరిన వాడిని వెనక్కి లాగేటట్లుగా సంశయాలు కూడా మనలో మన లక్ష్యం వైపు ప్రయాణం చేయకుండా మనని అడ్డుతుంటాయి, వెనక్కి మరలిస్తూ ఉంటాయి. మనం పొందాలి అని అనుకున్నది దేనిని? మంచి ఆనందాన్ని. మంచి ఆనందం అనేటటువంటిది కల్మషం కలవని ఆనందం. శరీరంతో వచ్చే ఆనందాలన్నీ కల్మషం కలిసి వస్తాయి. ఎందుకంటే శరీరమే ఒక మురికి కూపం. దీని లోపలంతా మురికి, దీని పైనంతా మురికి. అయితే మనం దాన్ని నీట్గా జాగ్రత్తగా డ్రెస్ చేసాం, దాన్ని కనిపించకుండా. దీనికి చక్కటి పేస్ట్ రాసి, దీనికి చక్కటి అలంకరణలు చేసి, దీనికి ఒక పైన మంచి వేషం వేసి, మురికి కనిపించకుండా మనం దీన్ని దాస్తున్నాము. ఇక లోపలికి వెళ్ళామా, మై గాడ్, అసలు చెప్పనే అక్కర్లేదు. ఇన్ని రకాలుగా మురికితో ఉండేటటువంటి దీంట్లోంచి బయటికి ప్రసరించేటటువంటి మన జ్ఞానం ఎప్పుడు కూడా మురికిగానే ఉంటుంది. దీపానికి పైన రంగు అద్దం పెడితే ఆ దీపంలోంచి వచ్చే కాంతి మంచిదే అయినప్పటికీ కూడా పైన ఉండేటువంటి అద్దం యొక్క ప్రభావం చేత అది కూడా ఆ రంగే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఆ రంగులోనే వెలుతురు బయటకు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు మన వాళ్ళు RGB అని పెడుతుంటారు. ఇప్పుడు రకరకాల రెడ్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్, ఇలా రంగులు మారుతూ ఉండేవన్నీ పెడుతుంటారు కదా. లోపల కరెంట్ ఒకటే, కరెంట్లో మార్పులు ఏమి ఉండవు. ఎర్ర కరెంటు, తెల్ల కరెంటు, నీలి కరెంటు, ఇలాంటి కరెంటులో ఏం తేడాలు ఏమి ఉండవు. కరెంటు ఈజ్ ద సేమ్. కానీ ఆ కరెంటుకి పైన మనం పెట్టినటువంటి కవర్ యొక్క తేడాని బట్టి ఆ వచ్చే రంగులు మారుతూ ఉంటాయి మనకి. ఇది మనకి తెలుసు. జ్ఞానం మంచిది, కానీ జ్ఞానం బయటికి రావాల్సిన దానికి ఛానల్స్ ఎన్నో ఉన్నాయి. బుద్ధి ఉంది, మనస్సు ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, శరీరం ఉంది. ఇన్నిట్లోంచి దాటుకుంటూ అది బయటకు వచ్చేటప్పటికి వాడి ప్రభావానికి తప్పనిసరిగా అది లోనవుతుంది. హిమాలయాల్లో పైన బయలుదేరేటటువంటి ఆ గంగా జలం ఎంత నిర్మలోదకమండి. అది అద్భుతమైనటువంటి చక్కటి స్వచ్ఛమైనటువంటి జలం. అది కింద సూది వేస్తే కనిపించేటటువంటి స్థితిలో ఉంటుంది జలం అది. కానీ
అది క్రమంగా కిందకి 1 కొండ, 2 కొండలు, 3 కొండలు, 4 కొండలు ఇలా దాటుకుంటూ వచ్చేటప్పటికి ఆ కొండల యొక్క మురికిని కూడా కొంత తీసుకుని వాటితో కలిసి సాగుతూ ఉంటుంది. కిందకు వచ్చేటప్పటికి అది మనకి ఎర్రటి నీరులాగో, కాఫీ రంగు నీరులాగో, మరొక రకంగానో మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ నీరు నిజానికి అలాంటిది కాదు. నీరు చాలా స్వచ్ఛమైనదే. కానీ దాంట్లో చేరినటువంటి ఈ ప్రవాహ ప్రభావం చేత చేరిన వాటి అన్నింటి యొక్క ఇంపాక్ట్ ఆ నీటి మీద పడడం చేత మనకి నీరు చివరికి అట్లా తేలినట్టుగానే జ్ఞానం, మనకు ఉండేటట్టు జ్ఞానం ఎంత గొప్పదైనా అది ఈ పరికరం ద్వారా అది ప్రకటితం అయ్యేటప్పటికీ ఇది ఎన్నో రకాలైనటువంటి మార్పుల్ని, చేర్పుల్ని పొందుతూ ఉంటుంది. ఎక్కువ భాగం సంశయాలతోటి నిండి ఉంటుంది. నేను చేయొచ్చో చేయకూడదో, చేస్తే అవుతుందో అవ్వదో, పూర్తిగా ఫలితం దక్కుతుందో దక్కదో, అప్పటిదాకా నేను ఉంటానో ఉండనో, ఎన్ని సంశయాలండి పనిచేసే వ్యక్తికి. మేము చాలా చోట్ల చూస్తుంటామండి. కొంతమంది మా దగ్గరికి వస్తారు, స్వామి మేము బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం, పెట్టుబడి పెట్టుకుందాం మేము నలుగురం కలిసి. బాగా జరుగుతుంటారండి. అరే శుభమా అని ఏదో చేయబోతూ జరుగుతుందండి, ఇదేం సంశయం రా, బాగా జరగాలి అని కోరుకోరా నాయన అంటుంటాం. ఏమండి మేము పెళ్లి చేసుకోవడానికి పెడుతున్నామండి, మేము సక్సెస్ఫుల్గా జీవించగలుగుతూ ఉంటారండి అంటే ఇదేం బతుకురా నీకు, ఈ సంశయం ఏముంది, నేను హాయిగా సక్రమంగా బతకాలి, కలిసిమెలిసి ఉండాలి హాయిగాను అని కోరుకోవాలి. ఆలోచనలోనే ఫస్ట్ డిఫెక్ట్. ఈ డిఫెక్టివ్ ఆలోచన అనేటటువంటిది మనకి తగదు. కృష్ణుడు మనకి చెప్పే మొట్టమొదటి మాట, పని చేసేటప్పుడు నీలో సంశయం కలిగినటువంటి బుద్ధిని మార్చుకో. సంశయాత్మ వినశ్యతి, వాడు ఎప్పుడు బయటికి రాలేడు. ముందర నిశ్చయం ఒకటి కలగాలి. అయితే నిశ్చయించుకునే ముందర మంచి మంత్రుల సలహాలు తీసుకో, పెద్దల యొక్క సూచనలను తీసుకో. జ్ఞానినః తత్వదర్శినః ఉపదేక్ష్యంతి తే జ్ఞానం అనుకునేటట్లుగా సజ్జన సాంగత్యం చేసి వాళ్ళ యొక్క మార్గనిర్దేశంలో నువ్వు సరి అయినటువంటి జ్ఞానాన్ని స్థిరంగా నీ లోపల నిలబెట్టుకుని అది వ్యవసాయాత్మక బుద్ధి అయ్యేటట్టు చేసుకో. అవునండి, పరీక్షలకు పెడుతున్నానండి, పరీక్ష పాస్ అవుతానంటారండి. పాస్ అవ్వాలి అనవా? లేదండి, అది కనుక మళ్ళీ పోతే నాకు చాలా కష్టం వస్తుందండి. ఇప్పటిదాకా మా వాళ్ళని చాలా కన్విన్స్ చేసి బోల్డ్ అంత డబ్బులు ఖర్చు పెట్టానండి, పాస్ కాకపోతే ఇప్పుడు వాళ్ళంతా నన్ను తంతారండి, తిడతారండి, ఇంట్లోంచి బయటికి తోసేస్తారు. లెక్ కృషి చేయడం నీ బాధ్యత. ఏ ఫలితమైనా రాని, అబ్బో నా జీవితంలో 1 ఏడాది వేస్ట్ అయిపోదండి, నా బతుకంతా పోదండి. 100 ఏళ్ల జీవితంలో 1 ఏడాది పోతే నష్టమేటా? ఓకే, నువ్వు పరీక్ష రాసావు, సరిగా మార్కులు రాలేదు, పోనీ ఏమైంది, మళ్ళీ రాయి. ఆయన కూడా 18 సార్లు దండెత్తాడు, ఆయన 18 సార్లు కృషి చేశాడు. ఆయన ఏమిటి నష్టం కనుక పోనీ మళ్ళీ ఇది పోతే పోయింది. దీనికోసం ఇంత టెన్షన్ పెట్టుకొని మనస్సంతా టెన్షన్తోటే నింపేసుకుని నువ్వు చదివేటటువంటి అక్షరాలు నీ బుర్రలోకి ఎక్కడానికి అవకాశం లేనంత డ్యామ్ ప్యాక్ చేసేసి నీ భయాన్ని పెట్టుకోవాల్సిన అవసరం ఏముందా? శుభ్రంగా భయాన్ని నిర్ధూత కల్మషుడివిగా శుభ్రంగా కడిగేసి పారాయి. దేంతో ఇది నేను సాధించి తీరుతా, ఈ సంకల్పంతో, ఈ నిశ్చయంతో, తద్బుద్ధితోటి ముందర అది లోపల నిలకడగా పెట్టు. నేను ఏమైనా సరే తీరుతాను, పాస్ అయితే తీరాలంతే. పోయింది, ఏడవకు, దిగులు పడ్డం మానేయి. ఏమైతే అది అవుతుంది, ఏమైనా నాకు నష్టం లేదు, ఏమైనా నేను నష్టపోవలసినటువంటి అవసరం లేదు. అది కూడా నాకు ఒక అనుభవంలో ఒక కొత్త మెట్టు నేను ఎక్కుతా, సాధించి తీరుతా. ఇప్పుడు ప్రయత్నం ప్రారంభించు. ఇది కృష్ణుడు చెప్పేది మనకి. కర్మ ఆచరణ తప్పదయా. నువ్వు శరీరంలో ఉన్నావు అంటే పని చేయాలంతే.
అందుకు వచ్చిందే పని చేయడం కోసం. ఈ జెయింట్ వీల్ మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కదా, ఇలా తిరుగుతూ ఉంటుంది, ఒక పెద్ద చక్రం, దాని కుర్చీలు ఉంటాయి మధ్యలో. ఆ కుర్చీలో కూర్చొని తిరుగుతూ ఉంటారు. నువ్వు ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత నేను తిరగనండి అంటే, నువ్వు తిరగనంటే మిగతా అంతా ఆగుతుందా? మిగతా చక్రం అంతా తిరుగుతూనే ఉంటుంది, మిగతా బండ్లన్నీ తిరుగుతూనే ఉంటాయి. నువ్వు తిరగనన్నా అది ఆగదు, నీ చేతిలో ఏమీ ఉండదు. మరప్పుడు ఏం చేయాలండి? నీకు ఎలాగో తిరగక తప్పదు అనుకున్నప్పుడు ఆ తిరిగేదాన్ని అనుకూలంగా ఎట్లా మలచుకోవచ్చో ఆలోచన చేయి. నీకు దాంతో కాపురం తప్పదు అనుకున్నప్పుడు దాన్ని అనుకూలంగా ఎలా చేసుకోవాలో ఆలోచించాలి, దాంతో సహజీవనం సాగించాలి. అంతే తప్ప దిగులు చెంది నిరాశ చెంది మనసుని ఇబ్బంది పెట్టి దానివల్ల మనం కూడా ఇబ్బందులు కొని తెచ్చుకోకూడదు. ఇది సారాంశం. దానికి చెప్పాడు ఆయన, తద్బుద్ధయః తదాత్మానః తన్నిష్ఠాః తత్పరాయణాః జ్ఞాననిర్దోష కల్మషాః. ఈ నిష్ఠ కలిగినటువంటి జ్ఞానంతో ఇప్పుడు వాళ్ళు కడిగేస్తారు మొత్తం వాటన్నిటిని, లోపల ఉండేటటువంటి సంశయాలని, ఈ లోపల ఆరనంతటిని కూడా క్లీన్ చేస్తారు దీన్ని. ఇప్పుడు నీకు ఏది కావాలో దాన్ని నింపుకో. నీకు కావాల్సిందేంటి? ఆ పునరావృత్తి రూప స్థితి, కలిగిన ఆనందం తిరిగి నశించకుండా ఉండేటటువంటి ఒక పరిస్థితి నీకు ఏర్పడాలి. ఇదివరకు నీకు ఉండేది ఒకనాడు, ఇప్పుడు ఎందుకు పోయింది? నేనే దాని లోపల నిలబెట్టుకుంటానని అనుకుంటున్నావు కనుక కదా. ఎంత నేనే నిలబెట్టుకోగలను, నాకంటే ఇంకా మరి నాకు ఎవరి సహాయం అక్కర్లేదు అనేటటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ నీలో కరగడం చేత దాన్ని నేనే ఏదో సాధించాలనుకున్నప్పటికీ దాని సహజ లక్షణం పాదరసం జారినట్టుగా జారిపోవడం కనుక పూర్తిగా జారిపోయి అడుక్కునే చేతులు మిగిలేయి. ఎంతోమంది మనం చూస్తున్నాం అట్లాంటి వాళ్ళని. యూనో, అది వచ్చినప్పుడు సరిలేరు నాకెవ్వరు అనుకుంటూ విర్రవీగి తర్వాత చివరికి తుపాకీ దెబ్బకు కూడా అండకుండా పోయేటటువంటి స్థితిలోకి వెళ్ళినటువంటి వ్యక్తులు మనం చూస్తుంటాము. కానీ ఆ స్థితి కలగకూడదు ఎప్పుడు కూడా. అంచే దానికి తగ్గటువంటి ఒక నిష్ఠ మనలో ఏర్పడాలి. మనసును నడిపించాలి, బుద్ధిని నడిపించాలి, నువ్వు దానికి తోడుండాలి, అలాంటి జ్ఞానం ఇవ్వాలి. నీ చేతుల్లో అది ఉండదు అనుకున్నప్పుడు వెనకాతలు మళ్ళీ ఒకసారి 3వ అధ్యాయంలోకి మనం వెళ్ళాలి, వెనకాతలు 2వ అధ్యాయంలోకి మళ్ళీ మనం వెళ్ళాలి. ఏం చెప్పాడైనా? మయి సన్యస్య మత్పరాహ, నా యందు భారం పెట్టవా, ఈ కళ్యాణ్ణి శుభ్రంగా నా చేతుల్లో పెట్టు. నేను నడిపిస్తాను అనుకుంటే మనకి ఏ నిద్ర వచ్చి చక్రాన్ని ఇటోటో తిప్పి రోడ్డు పక్కన వెళ్ళిపోయి యాక్సిడెంట్ చేసుకుంటాం, ప్రాణాలు పోగొట్టుకుంటాం. నీ చేతిలో పెట్టుకోకు, నా చేతికి ఇప్పుడు నేను నడిపిస్తా చూడు, అద్భుతమైనటువంటి రీతిలో తమాషాలు చూపిస్తాను నీకు. బ్రహ్మాండంగా తన గమ్యానికి చేర్చుకోగలిగేటటువంటి సత్తా ఆయనకు ఉంది. సరే, అలా చేరేది నువ్వు కనుక ముందర నీ గురించి తెలుసుకోవాలంటాడు 5వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ. దానికి నీకుండాల్సిన జ్ఞానం ఎలా ఉండాలంటే 18వ శ్లోకంలో చెప్పాడు స్వామి. అద్భుతమైనటువంటి శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. నీకు కలగాల్సిన జ్ఞానం ఎట్లాంటిది? 2 రకాల జ్ఞానం కలగాలి. ఒకటి, ఈ శరీరము కంటే నేను వేరు, దీనికి దేహాత్మ వివేకము అని పేరు పెట్టారు. ఇది మొట్టమొదటి కలగాల్సింది. ఇది జ్ఞానంలో కలగాల్సిన ఒక దశ. 2వ దశ, నేనెట్లాగైతే జ్ఞానంతో ఈ దేహం కంటే వేరో నా చుట్టూ ఉండేటటువంటి సకల వస్తుజాతము కూడా దేహములైతే ఈ దేహముల కంటే ఆ లోపల ఉండేటటువంటి ఆ జీవుడు ఆత్మ కూడా వేరు.
అండ్ ఈ వేరువేరుగా దేహములు కలిగినటువంటి జీవులు ఎంతోమంది కదా. మన చుట్టూ ఎన్ని వస్తువులు ఉన్నాయి. ప్రాణం ఉన్నాయి, ప్రాణం లేని ఉన్నాయి, కదిలే ఉన్నాయి, కదలను ఉన్నాయి, ప్రాణం ఉండి కదలను ఉన్నాయి, ప్రాణము లేకపోయినా కదిలే ఉన్నాయి. రైట్. సో ఇన్ని రకాల స్థితిగతులని పొందుతూ ఉండేటటువంటి ఈ జీవులు ఉన్నారే, ఇన్ని వస్తువుల్లోనూ ఉన్నారే, ఇన్ని రకాల దేహాలు కలిగి ఉన్నారే, వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఏర్పడ్డటువంటి కల్మషాల వల్ల ఇలాంటి దేహాలు పొందారు తప్ప వాళ్ళు వెనకాతల మోసుకు తిరిగేటటువంటి కర్మబంధం వల్ల ఇట్లాంటి శరీరాలు పొందారు తప్ప, లేకపోతే ఈ దేహంలో ఉండే నేనెట్లా విలక్షణున్నో ఈ ఇన్ని దేహాల్లో ఉండేటువంటి జీవులు కూడా అంత విలక్షణులే సుమా. అందరూ సమానమే, ఈక్వాలిటీ. అందరూ సమానమే, జీవులందరూ సమానమే. పోనీ కొందరిలో పెద్ద జీవులు, కొందరు చిన్న జీవులు, ఇలాంటి సైజెస్ ఏమైనా ఉంటాయా? నో. జీవుల్లో ఆకృతి కూడా అందరికీ సమానమే, యోగ్యతలు గుణాలు అందరికీ సమానమే. కానీ పైన ఉండేటటువంటి దానివల్ల మార్పులు వచ్చాయి. ఫ్యాన్, లైట్, ట్యూబ్ లైట్, మామూలు బల్బు, టీవీ, కంప్యూటర్, వంట పొయ్యి, ఇన్నిట్లోనూ ప్రసరించే కరెంట్ ఒకటేనండి? ఎస్, ఒకటే. ఫర్ ష్యూర్ పవర్ ఈజ్ ద సేమ్ థింగ్. బికాస్ ఒకటే పవర్ మన ఇంట్లోకి ఆ పైనుండే గ్రిడ్లోంచి వస్తుంది, మీటర్లోకి వెళ్ళింది, అదే రిలీజ్ అయింది, అదే వ్యాపిస్తుంది. ఒకటే కరెంట్. కానీ అది దేని ద్వారా బయటకు వస్తుందో పనులు మారిపోయాయి, పేర్లు మారిపోయాయి, ఉండాల్సిన పద్ధతులు మారిపోయాయి, ఉండే చోట్లు మారిపోయాయి. అదే కనుక ఒక హీటర్ అయినట్టయితే ఒకచోటే ఉంటుంది, అది ఆ వచ్చే ఎలక్ట్రిసిటీ తోటి వేడిని పుట్టించి బయటికి పంపిస్తూ ఉంటుంది. కానీ అదే ఒక కంప్యూటర్లోకి వెడితే ఆ కంప్యూటర్లో ఉండే ప్రోగ్రామ్స్ అన్నిటినీ కూడా ఒక్కసారి కాస్త యాక్టివేట్ చేస్తుంది. నీకు ఎట్లా కావాలనుకుంటావో అట్లా దాన్ని అమర్చుకునేట్టుగా చేస్తుంది. ఒకటే పవర్ కంప్యూటర్లో పనిచేస్తుంది, ఒకటే పవర్ వేడినిస్తుంది, ఒకటే పవర్ రెఫ్రిజిరేటర్లో చల్లదనాన్ని ఇస్తుంది, ఒకటే పవర్ స్క్రీన్ మీద బొమ్మలు చూపిస్తుంది, ఒకటే పవర్ వీడియోలో బొమ్మలు రికార్డ్ చేస్తుంది, ఒకటే పవర్ ఎన్నెన్నో పనులు చేస్తుంది. పవర్స్ వేరంటామా? నో. కరెంటు వేరంటామా? నో. కానీ దానికి వినియోగపడే దాని శక్తిని వినియోగించుకునేటటువంటి శరీరాలు మారాయి. శరీరాలు మారితే శరీరాలు మారినంత మాత్రం చేత ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవాలి నియమం లేదే. కలిసి పనిచేసుకోవచ్చు కదా. ఇన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా ఒకదాంతో కూడా పరస్పరం కలహించుకోవడం ఎటువంటిది ప్రపంచంలో ఉండదే. ఒక్క మనిషికి ఉంటుందండి అది కూడా. ఎందుకని? మనిషికి అంటే అహంకారం, నేనధిపతిని అనేటటువంటి ఒక దాంభిక ప్రవృత్తి మనుషుల్లోనే ఉంటుంది కనుక అది నిరూపించుకోవడం కోసమని పాపం వీళ్ళలో ఇలాంటి ప్రవృత్తి ఏర్పడుతూ ఉంటుంది. సో జ్ఞానం అనేటటువంటిది కరెంట్ లాంటిది. ఈ జ్ఞానం అనేది ఈ ఆత్మ ఒక సొత్తు, ఆత్మకు ఉండేటటువంటి విడరాని సొత్తు. ఈ సొత్తుని అది వాడుకోవడానికి దేహాలు ధరించాలి. అలా ధరించడానికి కర్మ కారణం కావాలి. ఆ కర్మ వల్ల, జ్ఞానం ప్రసరణం వల్ల, దాంట్లో జరిగిన మార్పుల వల్ల ఈ శరీరాలు తేడాలు అయ్యాయి తప్ప ఆ శరీరాలు లాంటివి తొలగిపోయి కర్మబంధం అనేది నిర్మూలనమైపోయి అప్పుడు కనుక వీడికి సహజమైనటువంటి స్థితి ఏర్పడితే అసలు ఈ జీవులంతా సమానమే. ఆకారం చేత, గుణముల చేత కూడా, స్వరూపం చేత, స్వభావం చేత, రెండిటి చేత కూడా జీవుల్లో అస్సలు తేడాలే ఉండవు.
మనకి చెప్తుంటారు, విరజా నది దాటిన తర్వాత అమానవుడు వచ్చి వీడిని తాకే మధ్యలో వీడు ప్యూరిఫైడ్ సోల్ అయి ఉంటాడండి. ప్యూరిఫైడ్ సోల్. ఈ ప్యూరిఫైడ్ సోల్ అక్కడ ఎందరు ఉంటారో ఒకడికి మధ్య తేడా తెలియటండి. అసలు ఎవడు వీడు ఎవడు వాడు అంటే అసలు ఏమీ తెలియదుటండి. అలా అయిపోతారు. ముక్తులు నిత్యులు సంగతి చెప్తుంటారు మన వాళ్ళు. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి భగవంతుడు అనుగ్రహించినటువంటి దివ్యదేహాలు వస్తే మిలిటరీ యూనిఫామ్లో చూడండి, ఆ సైనికులంతా ఉండేటప్పుడు అందరూ ఒకే రకంగా ఉన్నట్టు మనకు అనిపిస్తారు తప్ప తేడాలే తెలియవు. తేడాలు లేవా? ఉంటాయి. ఎక్కడుంటాయి? వాళ్ళలోనే ఉంటాయి. కానీ ఎప్పుడు తెలుస్తాయి? వాడి మొహాన్ని చూస్తే నీకు తెలియాల్సిందే తప్ప కాళ్ళు చూసినా, చేతులు చూసినా, ఛాతీని చూసినా, నడుముని చూసినా, బూట్లు చూసినా నథింగ్. వాడి మొహం చూస్తే తెలుస్తుంది వాడికి కదా. మిలిటరీ వాళ్ళలో అట్లాగా జీవులలో కూడా పైన ఏర్పడ్డటువంటి ఈ ఉపాధులు అంటుంటారు కదా, కర్మ వల్ల ఏర్పడ్డ శరీరాలు కనుక ఒకసారి తొలగాయా వీళ్ళంతా ఒకే రకంగా అచ్చుపోసిన బాల్స్, అచ్చుపోసిన బాల్స్ అంటాం కదా, అన్నీ ఈక్వల్గా ఉంటాయి. కానీ ఈక్వల్గా ఉన్నా ఒకదానికోవడానికి తేడా ఉందా లేదా? బేసింగ్ ఆన్ వాట్ అంటే ఇక్కడ జీవులు ఉండే సమయంలో చేసే ఉపాసనలు మారుతాయి. ఇక్కడ ఉండేటప్పుడు మనం భగవంతుని ఉపాసన చేస్తాం కదా. ఒకడికి రాముడు అంటే ఇష్టం, ఒకడికి కృష్ణుడు అంటే ఇష్టం, ఒకడికి నరసింహుడు అంటే ఇష్టం, ఒకడికి రాముడిలో కూడా ఒక్కొక్క పని అంటే ఇష్టం, ఒక్కొక్కడికి కృష్ణుడిలో వెన్నెలు దొంగిలించడం అంటే ఇష్టం, ఒక్కొక్కడికి కృష్ణుడిలో కాళింది మీద ఆటలాడడం ఇష్టం, ఒక్కొక్కడికి పశువుల వెంట తిరగడం ఇష్టం, ఒక్కొక్కడికి గోపికలతోటి ఆటలాడుతుంటే ఇష్టం, ఒక్కొక్కడికి పాకుతుంటే ఇష్టం, ఒక్కొక్కడికి చేత వెన్న ముద్ద సెంగల్వ పూదండంటే వాడికి ఇష్టం. ఒక్కొక్కడికి అందులో ఒక్కొక్క రూపం ఇష్టం అనుకోండి. ఈ ఇష్టానికి తగ్గట్టుగా అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు సేవ చేసుకోగలుగుతాడు. ఉపాసన అంటారు దాన్ని. ఉపాసన చేసేవాడు ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన ఉపాసన కదండి. ఉపాసన అందరికీ వేరే. ఇద్దరి ఉపాసన ఎప్పుడు ఒక రకంగా ఉండదు. అంచేత ఎవడి ఉపాసన తగ్గట్టుగా వాడికి ఫలితం అంతే. అదొక్కటే వాడిని విడదీసే ఫ్యాక్టర్ తప్ప అది కనుక మనం గమనించకపోతే పైన ఉండేటటువంటి మిగతా రూపము, జ్ఞానము, గుణములు ఇవి అందరికీ సమానంగా ఉండే ఈక్వాలిటీ ఈజ్ మెయింటైన్. ఒక్క భగవంతుడికి తప్ప మిగతా వాళ్ళందరికీ మహాలక్ష్మీదేవితో సహా అందరూ ఒకే రకంగా ఉంటారు, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. మనం ఆనందం అనుభవించాలని కోరుకుంటున్నాం అంటే అలాంటి స్థితి మనకు కావాలి. అలాంటి స్థితి మనకు కావాలంటే ఏం చెయ్యాలి? సమదర్శిత్వం కావాలి. అంటే దేహం కంటే ఆత్మ వేరని తెలియడం మొదటి మెట్టయితే ఆ వేరైనటువంటి నా ఆత్మ లాంటి ఆత్మలే అంతటా ఉన్నాయి. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూత్ విజానతః తత్ర కో మోహః కస్సోకః ఏకత్వం అనుపశ్యతః అంటుంది మనకి ఈశావాస్యం అనేటువంటి ఒక ఉపనిషత్. అలా చూడగలిగిన వాడికి మోహం అనేటటువంటిదే లేదు, శోకం అనేటటువంటిది కూడా వాడికి ఉండనే ఉండదు. జ్ఞానం కలిగింది. ఏ జ్ఞానం కలిగింది? సమదర్శిత్వం అనే జ్ఞానం కలిగింది. అప్పుడు వీడు ఎలా ఉంటాడు? అన్ని దేహాల్లో ఉండే ఆత్మని సమంగా చూస్తాడు. అది ఎలా చూస్తాడో చెప్తున్నాడు కృష్ణుడు. భలే అందమైనటువంటి శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సునిచ స్వపాకేచ పండితాః సమదర్శినః. పండితుడంటే ఎవడు? సమదర్శిత్వం అంటే ఏమిటి? వ్యాపించడం అంటే ఏమిటి? ఇవి చాలా ప్రధానమైనటువంటి అంశాలు మనం గుర్తించాల్సినవి. ఈ శ్లోకంలో 18వ శ్లోకంలో స్వామి వివరిస్తున్నాడు. 5వ అధ్యాయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.